తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మరో ఇండస్ట్రీకి సంబంధించినటువంటి మరో యాంకర్ కూడా మర్చిపోయినటువంటి అంశం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతుంది. మరి దీనికి సంబంధించినటువంటి అంశాన్ని ఒక్కసారి క్లుప్తంగా చూసినట్టయితే, దీనికన్నా ముందు గతంలో జరిగినటువంటి ఎపిసోడ్ ఒకసారి చూసినట్టయితే, 'పుష్ప 2'కి సంబంధించినటువంటి ఒక ఈవెంట్‌లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారి పేరు మర్చిపోయి కాస్త తడబడుతూ కొన్ని వాటర్ తాగిన తర్వాత మళ్ళీ తిరిగి తన పేరు చెప్పడం జరిగింది. ముఖ్యమంత్రి గౌరీనల్ ముఖ్యమంత్రి ఆహ్, అలా పేరు మర్చిపోవటం వల్లే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్‌ని జైలుకు పంపించే వైపు కూడా అంటే అంతవరకు తీసుకొచ్చారు అనే కోణంలో రకరకాలుగా కొన్ని వాదనలైతే మనం చూసాం. కొన్ని ఆరోపణలు చూసాం. కొన్ని మాటలు చూసాం. కొన్ని అభిప్రాయాలు చూసాం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. బట్ తాజాగా మరో తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి హీరో కమ్ యాంకర్ అయినటువంటి బాలాదిత్య కూడా ఇప్పుడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం కాక ఆ ప్లేస్‌లో కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పడం అనేది నిజంగా జనాల్లో ఒక్కసారిగా అంటే కిందున్నటువంటి ఒక్కసారిగా అందరూ కేకలు వేయడంతో ఒక్కసారి తాను చేసింది తప్పు అని తెలుసుకొని బాలాదిత్య అక్కడ పోడియం నుంచి పక్కకు వెళ్ళడం జరిగింది. సో, ఈ ఎంటైర్ ఎపిసోడ్ అంతా ఎక్కడ జరిగింది ఏంటి అని ఒకసారి చూసుకున్నట్టయితే నిన్న జరిగినటువంటి హైటెక్స్‌లో హెచ్ఐసిసిలో జరిగినటువంటి ప్రపంచ తెలుగు సమైక్య మహాసభలకి రేవంత్ రెడ్డి గారు గెస్ట్‌గా రావడం జరిగింది. సో, ఆ కార్యక్రమానికి బాలాదిత్య హోస్ట్‌గా వ్యవహరిస్తూ ఉన్నారు. సో, రేవంత్ రెడ్డి గారు అక్కడికొచ్చారు. సో, తనని స్టేజ్ మీదకి ఇన్వైట్ చేసే క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనబోయి తెలంగాణ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అని జెప్పేసి బాలాదిత్య అనడంతో ఒక్కసారిగా కిందున్నటువంటి ఎవరైతే అక్కడ కూర్చున్న వాళ్ళున్నారో వాళ్ళంతా కూడా ఒక్కసారిగా కేకలు వేయడం మొదలుపెట్టారు. మన ప్రియతమ నాయకులు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు శ్రీ కిరణ్ కుమార్ గారు అది గమనించినటువంటి బాలాదిత్య ఒక్కసారిగా తను తప్పు చేశాడు అన్నట్టుగా తన చేతుల్ని తలకు కొట్టుకొని ఏం చేయాలో అర్థం కాక నాలుక కరుచుకుంటూ పోడియం దగ్గర నుంచి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఈ అంశం సోషల్ మీడియా వేదికగా హాట్ టాపిక్‌గా మారుతుంది. సో, త్వరలోనే బాలాదిత్య కూడా జైలుకి వెళ్ళబోతున్నారంటూ కొంతమందైతే సోషల్ మీడియా వేదికగా కామెంట్లు కూడా చేస్తూ ఉన్నారు. మరి ఎందుకు బాలాదిత్య జైలుకెళ్ళబోతున్నాడు అంటే దానికి ముందు జరిగినటువంటి ఎపిసోడ్ ఏదైతే ఉందో 'పుష్ప 2' అల్లు అర్జున్‌కి సంబంధించినటువంటి అంశంలో అల్లు అర్జున్ తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి పేరు మర్చిపోవటం కారణంగానే అతన్ని జైలుకు పంపించే వరకు కూడా సీఎం రేవంత్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అనే కోణంలో చాలా రకరకాల వాదనలు, రకరకాల అభిప్రాయాలు మనం చూసాం. అదంటే సినిమా ఫంక్షన్ కాబట్టి సరే అల్లు అర్జున్‌కి సొంత అంటే తన సినిమాకి సంబంధించినటువంటి ఫంక్షన్ కాబట్టి తనక్కడ మాట్లాడాడు, జరిగింది, అయిపోయింది. బట్ బాలాదిత్య మాట్లాడినటువంటి ప్లేస్ చూసుకుంటే మాత్రం చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేస్ అని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రపంచ తెలుగు సమైక్య మహాసభల్లో ఒక హోస్ట్‌గా ఉన్నటువంటి అతను తెలంగాణ సీఎం పేరు మర్చిపోవటం పక్కన పెట్టేస్తే గత సీఎం అయినటువంటి కిరణ్ కుమార్ రెడ్డి పేరు చెప్పడం అనేది నిజంగా అందరిలో ఉన్నటువంటి ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. ఒక్కసారిగా కూడా అందరూ అరే! ఏంటి అనే కోణంలో కూడా చూడడం జరిగిందనమాట. అంటే ఇది చాలా ప్రతిష్టాత్మకమైన ప్లేసు. ఇలాంటి ప్లేస్‌కొస్తున్నప్పుడు ఒక హోస్ట్‌గా ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి? తాను మాట్లాడుతున్నటువంటి మాట ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి? అక్కడ ఉన్నటువంటి గెస్ట్‌లని స్టేజ్ మీదకి పిలిచేటప్పుడు ఏ విధంగా పిలాలి? ఇదంతా కూడా ప్లాన్డ్‌గా లేకుండా అంత ఇదిగా అలా ఎలా వస్తారు అనే కోణంలో కూడా కొంతమంది విమర్శిస్తూ ఉన్నారు. మరికొంతమంది హాస్యాస్పదంగా కూడా కామెంట్లు చేస్తూ ఉన్నారు. సో, నెక్స్ట్ బాలాదిత్య ఖచ్చితంగా నువ్వు కూడా జైలుకి వెళ్తావు. ఎందుకంటే ఆయన పేరు మర్చిపోయారంటే ఖచ్చితంగా జైలుకి వెళ్ళాల్సిందే అనే కోణంలో కూడా చాలా మంది కామెంట్లు చేస్తూ ఉన్నారు. బట్ ఒక సీఎం హోదాలో ఉన్న ఒక రేవంత్ రెడ్డి గారు ఇలా పేర్లు మర్చిపోతే జైలుకి పంపించే అంత ఇదిలో లేరు అని చెప్పేసి కాంగ్రెస్‌కి సంబంధించినటువంటి నేతలు కూడా మాట్లాడినటువంటి తీరు మనం చూసాము. దానికి కౌంటర్‌గా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గతంలో అల్లు అర్జున్ ఉద్దేశించి నీ పేరు కూడా జనాలకి గుర్తులేవంటే కనీసం నువ్వు సీఎంగా అన్‌ఫిట్ అనే కోణంలో కేటీఆర్ మాట్లాడినటువంటి తీరుకి దానికి కౌంటర్‌లుగా కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినటువంటి కౌంటర్‌లు ఇలా ప్రతిదీ కూడా మన సోషల్ మీడియా వేదికగా చూసాము. బట్ ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే బాలాదిత్య చేసినటువంటి ఆ మిస్టేక్ ఏదైతే ఉందో ఇప్పుడది సోషల్ మీడియా వేదికగా చాలా వైరల్ అవుతూ ఉంది.